నవంబర్ 17వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో మతోన్మాద వ్యతిరేక సదస్సును జయప్రదం చేయాలని చెప్పి సిపిఎంఎల్ నుండి కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే గత 10 ఏళ్ల పరిపాలనలో నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని విస్మరించి కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అవలంబించింది. ముఖ్యంగా కార్మికులకు మరణ శాసనం విధించింది. 4 లేబర్ కోడ్లతోని కార్మికుల జీవితాలు సర్వనాశనం చేస్తూ ఉంది. అదేవిధంగా అన్నదాత రైతు అంటూ అన్నదాతకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి మొత్తం ఢిల్లీలో 1 సంవత్సరం కాలం పాటు రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. అదేవిధంగా ప్రతి ఏటా 2 కోట్ల కొలువులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా దాటేసింది. పనైనా చూపాలి, ఉపాధి అని ఇవ్వాలి, కానీ ఆ విధంగా చేయట్లేదు. సుస్థిర పాలన అని చెప్పి అట్లాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు దెబ్బతీసేటువంటి కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ఇట్లా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా సంపదను ఆదాని అంబానీ లాంటి పెట్టుబడిదారులకు అప్పచెప్పే కుట్ర చేస్తూ ఉంది. యావత్ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా వేలం చేస్తూ ఉంది. ఈ విధంగా రైతు, కార్మిక, విద్యార్థి విభజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. అట్లాగే మహిళా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. కాబట్టి కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య వైషమ్యాలు, భావోద్వేగాలు రెచ్చగొడతా ఉంది. కులం మతం ప్రాంతీయమైనటువంటి భేదాలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఈ మతోన్మాదాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.